శుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ కొన్ని నిమిషముల పాటు ప్రభు సాన్నిధ్యములో ఉండగా పీఠము మీదకు మన కోసం వేయించేసిన ప్రభునికి ఆరాధించుకుంటూ ఈ మొదటి ఆదివారం రోజున ఆయన సాన్నిధ్యములో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ మన కుటుంబములను మన యావత్తును ఆయన పాదాక్రాంతం చేసి దీవించమని అడుగుదాం. మన రాకపోకల్లో మన ప్రయాణములలో తనతో పాటు మనందరిని దీవించమని, మనందరిని నడిపించమని, తన కృపలను బట్టి మనందరినీ ఆశీర్వదించమని ఆ ప్రభువుని అడుగుదాం. ఈ రోజు విన్న వాక్యములను బట్టి ప్రభు అంటూ ఉన్నారు, ఈనాటి సువార్తలో చివరి మాట, ఇదిగో మీరు చేసే ఘన కార్యముల గురించి మీరు సంతోషించవద్దు, మీకున్న జ్ఞానమును బట్టి మీరు సంతోషించవద్దు, మీరు సంతోషించవలసినది, ఆనందపడవలసినది మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవి అని, నా దగ్గర రాయబడి ఉన్నవి అని ఆయన పలికిన దాన్ని బట్టి సంతోషించమంటూ ఉన్నారు. మరి మనము దేని యందు ఆనందిస్తూ ఉన్నాం, మనము దేని యందు అతిశయము కలిగి ఉన్నాం, మనము దేని యందు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం. పౌలు గారు అంటూ ఉన్నారు ఈనాటి 2వ పట్టణంలో, నేను క్రీస్తునందు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాను, ఆయన ముద్ర నా మీద ఉన్నది, అందువలన నేను ఆయనకు, ఆయన నాకు సిలువ వేయబడ్డాను, ఆయనను నడిపిస్తూ ఉన్నాడు అని ఆయన పలికిన మాటలను బట్టి కొద్దిగా నీవు నేను మనఃపూర్వముగా ధ్యానించుకుందాం. ఈ యొక్క ఆధునిక ప్రాపంచిక ప్రపంచంలో జీవిస్తూ ఉన్న నీవు నేను, ఈ ఆధునిక పోకడలతో కలిసి జీవిస్తూ ఉన్న నీవు నేను ప్రభువు కోసం కొద్దిగానైనా సమయాన్ని కేటాయించే బిడ్డగా ఉన్నామా? ప్రభువు కోసం కొద్దిగా అయినా మంచి మనసుతో చక్కగా ఆయన యందు దృఢనమ్మకముతో ఎదిగే బిడ్డలుగా ఉండే మంచి మనసును దయచేయమని అడుగుదాం. మనకున్న పనులను బట్టి దీవించమని, ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని మనకు కష్టాలు ఉన్నా ఆయనను విడువకుండా నడిచే మనసును దయచేయమని ప్రభు అంటూ ఉన్నారు. ఇదిగో మీరు నా బిడ్డలు, నేను మీతో కలంత కాలము ఉంటాను, మేము విడువను ఎడబాయను అని ప్రభు పలికిన దానిని బట్టి మరి మనందరం మనల్ని విడువని దేవుని దగ్గర, మనల్ని ఎడబాయని దేవుని దగ్గర నీవు నేను ఉండగా ఆయన ఆత్మీయతతో మనందరం దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, తన కృపలో మనందరం నడిపించబడాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని కృప, దేవుని ఆశీర్వాదములను బట్టి మనందరం నడిపించాలని ఆ ప్రభుని అడుగుదాం. ఆయన కృప లేకుండా మనం ఏమి చేయలేం. ఈ రోజున విన్న వాక్యములు కూడా అంతే అంటూ ప్రభు పలుకుతున్నది అది కదా, పంట విస్తారము పనివారు తక్కువ, ఆయన పంట ఎక్కువగా ఉన్నది ఆయన తోటలో పని చేయుటకు, ఆయన ఎందు ఎదుగుటకు కావలసిన బిడ్డలను పంపవలసినగా అడుగుతూ ఉన్నారు. మరి అందరం ఆయన బిడ్డలమే కదా, మనల్ని నడిపించమని, మనకు తోడుగా ఉండమని అడుగుదాం. ఈ కొద్ది సమయము పాటు, ఈ యొక్క 2 నిమిషాల పాటు భక్తిగా మౌనముగా నిన్ను నీవు సంపూర్ణముగా ఆయన ముందు ఉంచుకొని ప్రార్థించుకో. ప్రభువుని అడుగు, నీలో ఉన్న బాధలు, నీలో ఉన్న కష్టమును ఆయన ముందు ఉంచి ప్రార్థించు. ఇదిగో అడగండి వస్తాను, వెదకండి దొరుకును, తొట్టండి తెరవబడిన ప్రభు దగ్గరికి వచ్చాం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ముందు తప్ప మన తండ్రి వద్దకు ఎవరూ రాలేడని ప్రభు దగ్గరికి వచ్చాం. కావున ఆ ప్రభువు నిన్ను, నన్ను, మనందరినీ కూడా నడిపించమని, మనందరినీ ఆశీర్వదించమని, మనందరిని తన కృపలో ముందుకు తీసుకుని వెళ్ళమని వినయముతో ఆ ప్రభువుని అడుగుదాం. అందరము కూడా ఆయన యందు ఇచ్చిన అతిశయమును బట్టి దీవించమని అడుగుదాం. ఆ ప్రభు చేయమని మనం
ఆరాధించే విధముగా దీవించమని, ఆయన ఎందు విశ్వాసమును కోల్పోకుండా ఉండే మనసును అనుగ్రహించమని అందరము కలిసి నా హృదయం నిన్నే స్తుతించుచున్నది యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. నేను నమ్మిన బిడ్డలమైన మేమందరం ఈ రోజున నీ ఎదుట మోకరించి ప్రార్థించుకుంటున్న ఈ శుభతరమును బట్టి ప్రభువా, నీ పరిశుద్ధ కార్యాలను బట్టి ప్రభువా నీకు వందనాలు. ప్రభు అని నన్ను సంబోధించి ప్రతివాడు నాకు చెందినవాడు కాదు, కానీ నా తండ్రి చిత్తానుసారం నెరవేర్చువాడే నాకు చెందినవాడు నీ పలికిన మాటను బట్టి ప్రభువా, నా మాటలతో కాక నా చేతలతో, నా నడకతో, నా నడవడికతో, నా ఆత్మీయతతో నిన్ను గణపరిచే బిడ్డగా దీవించమని, నా యొక్క రాకపోకల్లో ప్రయాణంలో తోడుగా ఉండమని అడుగుచు ఉన్నాను ప్రభా. ఈ రోజున ఇక్కడ చేరిన బిడ్డలందరినీ, ముఖ్యంగా అనారోగ్యంతో బాధపరిచిన వారిని మీకు అర్పించుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబములను, మా సంఘములు ఎవరెవరిదే మా కోరిక అడిగి ఉన్నారు ప్రార్థించమని, ఆ బిడ్డలను, ఆ కుటుంబాలను నీ కాపుదలలో, నీ కృపలో, నీ దయలో నడిపించమని అడుగుతూ ఉన్నాం. అందరము కూడా చివరి ఆశీర్వాదమునికై వెళ్లే సమయములు అందరము కూడా మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరిద్దాం. మోకరించలేని వాళ్ళందరూ ఒక పక్కన నిలవబడి ప్రభుని ఆరాధిద్దాం. ఎవరు కూర్చోవద్దు. నిలబడలేని వాళ్ళు, నిలబడగలిగిన వాళ్ళందరం నిలబడదాం. ప్రక్కన మోకరించడానికి ప్రయత్నించండి. ఒక 2 నిమిషాలు, 4 నిమిషాల పాటు. ఇదిగో ఆ దేవుడు నన్ను దీవించబోతూ ఉన్నాడు. నీ మధ్యలోనికి రాబోతూ ఉన్న ఆ ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని మనసా వాచా కర్మ దీవించమని, పరిశుద్ధాత్మ దేవునితో నిన్ను, నీ కుటుంబాన్ని అభిషేకించమని, ఆత్మ దేవునితో నింపమని అందరము కూడా శిరమును వంచని పాట పాడుకుంటూ ఆరాధనకై సిద్ధపడదాం.
పరలోకమున మీ ప్రజలకు దివ్యాహారముని మీ దివసి రక్తపరమరావస్థలను భక్తి మీ రక్షణ ఫలితం యుగ యుగములు జీవించు పాలన చేయని నా వారా
ప్రభు మీతో నుండిరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆ త్రియేక దేవుడు ఎల్లప్పుడూ మనందరినీ కాచి కాపాడుదురుగాక.